శ్రీ గురుభ్యో నమః. ఇష్టాగోష్ఠి సనాతన మానవ ధర్మానికి సంబంధించిన సందేహములను కొందరు మాస్టర్ ఈకే గారిని అడిగినప్పుడు వారు శాస్త్రీయమైన సమాధానాలు ప్రసాదించటము జరిగినది. చక్కటి అవగాహనను మనకు కలిగించే ఆ ప్రశ్నలు సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగింది. అటువంటి ఈ గ్రంథమును అధ్యయనము చేయటము మనము ప్రారంభించుకుంటూ ఉన్నాము. ముందుగా ముందు మాటను అందించారండి గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు. ఈ ముందు మాటకు పరిచయము అను పేరు పెట్టారు. ఈ ముందు మాటను చెప్పుకొని తర్వాత మొదటి అంశంలోకి ఈరోజు ప్రవేశిద్దాము. కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య సనాతన ధర్మానికి నవయుగ సమాజ నిర్మాణానికి వారధి అయి నిలిచారు. సమాజంలోని వివిధ వర్గాల వారు, నాస్తికులు ఆస్తికులు అందరూ ఏదో ఒక కారణంతో వారి వద్దకు రావటం, వారి ముందు తమ సందేహాలను వెలిబుచ్చి శాస్త్రీయమైన సమాధానాలు పొందటం నిత్యం జరుగుతూ ఉండేది. ఆ విధంగా వారందరూ ప్రభావితులై తదనుగుణంగా వారి జీవితాలు మలచబడేవి. ఈ విధంగా మాస్టరు గారిచ్చిన సమాధానాలు నావాణి అనే ఆధ్యాత్మిక మాసపత్రికలో అప్పటి రోజుల్లో ఇష్టాగోష్ఠి అనే శీర్షిక క్రింద ప్రచురింపబడినవి. అవే తదుపరి ఇష్టాగోష్ఠి అనే ఈ గ్రంథంగా రూపొందింపబడినవి. సనాతన మానవ ధర్మాన్ని మతాచారమని కొందరు, మూఢ విశ్వాసమని కొందరు, ఆచారపు కట్టుబాట్లని కొందరు ఎవరికి తోచినట్లు వారు ఊహించుకొనడం, వాదించటం జరుగుతుంది. నిదానించి చూచే తీరిక లేకపోవడం, సోమరితనం, నిర్లక్ష్యమే దీనికి కారణం. ఇట్టివారికి స్వతంత్ర పరిశీలన సామర్థ్యమును, సదవగాహనను, ధైర్యాన్ని ఈ గ్రంథము కలిగిస్తుంది. సంప్రదాయములు సమాజంలో ఆవశ్యకమును బట్టి పుట్టి పెరుగుతాయి, అభిమానాన్ని బట్టి పాతుకుపోతాయి, ఆచరణీయము కానివి పెకలించి వేయబడతాయి. ఆవేశపరులు తెలియక మంచి వాటిని కూడా పెకలించే ప్రయత్నం చేస్తుంటారు. మతాలనేవి ఒక మత ప్రవక్త పైన ఆధారపడినవి. మానవ ధర్మం ఎవరి మీద ఆధారపడింది కాదు, అది సనాతనమైనది. అవతారాలు, మత ప్రవక్తకులు ఈ మానవ ధర్మానికి అనుకూలంగా ప్రవర్తించి దానిని రక్షించటంలోనే తమ అవతార తత్వాన్ని స్థాపించుకొనటం జరిగింది. ప్రాచీన భారతీయ సంప్రదాయం మానవ ధర్మమే గాని ఒక మతం కాదు. సనాతన ధర్మాన్ని అవలంబించి తమ జీవితాన్ని సార్థకం చేసి కొనడానికే వివిధ మతాల మానవులు తపస్సు చేశారు. కాలక్రమంలో వారు సమాజాలుగా ఏర్పడి సంప్రదాయాలను రూపొందించారు. ఈ సంప్రదాయాల సంగమమే భారత ధర్మంగా రూపొందింది. అదృశ్యంగా అవ్యక్తంగా ఉండు ప్రకృతి ధర్మానికి అనుగుణంగా దృశ్యమై వ్యక్తమై వర్తిస్తున్నది భారత ధర్మం. దానిని గురించి ఆధునిక సమాజంలో కలిగే సందేహాలను ముచ్చటించుకొనటానికి ఈ కాలంలో అవకాశం తక్కువ. పండితులు పామరులను నిరాదరించటం, పామరులు జిజ్ఞాసకు బదులు ఆవేశాన్ని అవలంబించడం అనే కారణాల వల్ల తాత్కాలికంగా వైజ్ఞానిక ప్రతిష్టంభన జరిగింది. ఇట్టి పరిస్థితుల నుండి మానవ జాతిని ఉద్ధరించటానికే మాస్టర్ ఈకే గారి వంటి వారు అవతరించారు. వారి గ్రంథాలు, ఉపదేశాలు పామరులకు మార్గదర్శకములై సార్వకాలీనమై నిలిచి ఉంటాయి అనడంలో సందేహం లేదు. అట్టివారి సమాధానాలను అందరకు అందించటమే ఈ గ్రంథం యొక్క ధ్యేయం. ఎక్కిరాల అనంతకృష్ణ అంటూ చక్కటి ముందుబాటను మనకు అందించారండి. ఆ తర్వాత మొదటి అంశంలోకి ప్రవేశిద్దాము. ఆగస్టు 4వ తేదీన మాస్టర్ సివివి జన్మదినమని ఒక పుస్తకంలో చదివాను. వారు క్రొత్త యోగమును స్థాపించి శిష్యులకు అందజేశారు.
ఆ మార్గంలోని క్రొత్తదనం ఏమిటో కొంత వివరించండి అని ఒకరు అడిగారండి ఈ ప్రశ్నను. మాస్టారు అందుకు సమాధానం చెప్తూ ఉన్నారు. చాలా సులభంగా అర్థమయ్యేటట్లుగా సింపుల్గా మాస్టర్ సమాధానాలు ఉంటాయండి. జాగ్రత్తగా విందాం. యోగ విద్య అంటే మానవుడికి కావలసిన సర్వతోముఖమైన పరమార్థాన్ని ఆచరణ రూపంగా సమన్వయించిన విద్య. ఇది వేదకాలం నుండి నేటి వరకు అవిచ్ఛిన్నంగా వస్తూ ఉన్న విద్య. ఆచరణకు మాత్రమే సంబంధించినది కనుక కేవలం తెలుసుకొనటానికి మాత్రం ప్రయత్నించే విజ్ఞానులలో సమగ్ర స్వరూపంతో ఎప్పుడూ ప్రచారానికి రాదు. అంటే కేవలం తెలుసుకోవాలి, నేను ఆచరించను, లేదా తెలుసుకోవాలంత వరకు తెలుసుకునేటంత వరకు ఉత్సాహం చూపిస్తారు, ఆచరించడానికి వచ్చేసరికి ఉత్సాహం చూపించరు. వాళ్ళకి అంత తొందరగా ఇది అర్థం అవ్వదండి. ప్రచారానికి రాదు అంటున్నారు. అలాంటి వాళ్ళల్లో ఎప్పుడూ ప్రచారానికి రాదు. దానికి కారణం వారికి గల కుతూహలమే. ఒక యోగ విద్య అంటే మంచి విలువలన్నింటినీ సమన్వయించటం కనుక అది ఒక్కటే ఉంటుంది. క్రొత్త యోగాలు, పాత యోగాలు అనే భేదం ఆచరించే వాళ్ళకి కాదు. కేవలం తెలుసుకోదలుచుకునే వాళ్ళకి మాస్టర్ సివివి క్రొత్త యోగాన్ని స్థాపించారు అనే వాక్యానికి మరి ఒక యోగ విద్య స్థాపించారు అని అర్థం కాదు. అంటే మాస్టర్ సివివి గారు క్రొత్త యోగాన్ని స్థాపించారు అంటే అర్థం ఏంటి? ఇంకేదో వేరే మరొక యోగాన్ని స్థాపించారు అనేది కాదు దాని అర్థం అంటున్నారండి. ఇప్పటికి అవలంబించవలసిన ఒక క్రొత్త విధానాన్ని స్థాపించారు అని అర్థము. అంటే ఉన్నది అదే యోగము, కాతే ఇప్పటికి అవలంబించాల్సిన విధానం ఉందే, దాన్ని అలా కొత్తగా తీసుకొచ్చారు. అంటే ఉన్న యోగాన్నే ఇప్పటికీ అవలంబించవలసిన విధానంగా తీసుకొచ్చారని అర్థం. విధానాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండవలసిన ఆవశ్యకత ఉన్నది. ఆయా శతాబ్దాలలోని మానవ శరీర నిర్మాణం, ఇంద్రియాలు, మనస్సు యొక్క పరిణామం ఏ స్థితిలో ఉన్నదో దానిని బట్టి ఈ విధానాల మార్పు కలుగుతూ ఉంటుంది. దానిని కలిగించేటందుకు శరీరం ధరించే వారినే అవతారాలు అంటాము. అనగా పరమాత్మ యొక్క మానవమూర్తులు అని అర్థము. అట్టి వారిలో మాస్టర్ సివివి గారు ఒకరు. 19-20 శతాబ్దాలలో ఆధ్యాత్మిక విద్యను అభ్యాసం చేసేవారి కొరకు ఒక ఆచరణ విధానాన్ని ఏర్పాటు చేయటానికి దిగి వచ్చిన వారిని పరమ గురువులు లేక మాస్టర్లు అంటారు. మౌర్య, కుతుహుమి, జ్వాలాకులుడు, సివివి మన శతాబ్దాలకి కావలసిన మార్గాన్ని ప్రసాదించిన వారిలో కొందరు. వీరందరూ పరమాత్మ యొక్క జగదాచార్యుని స్వరూపమైన వ్యూహం నుండి తదనుగుణంగా పనిచేస్తూ ఉంటారు. 1910 ఆ సంవత్సరమున హాలిస్ అను తోకచుక్క యొక్క వెలుగు మాస్టర్ గారి శరీరమునందు ప్రవేశించటంతో వారు తన యోగ సాధన మార్గమును మానవ జాతికి ప్రసాదించిరి. ఇందు సాధన చేయువారికి ఒక ధ్యాన మార్గము ఉపదేశించబడినది. అంటే ప్రేయర్ అండి. అందు మాస్టర్ సివివి నామమును ఉచ్చరించి నమస్కరించుకొని ఆత్మసమర్పణ చేయవలెను. ఏం చేయాలి మనము? మాస్టర్ సివివి గారి నామమును ఉచ్చరించాలి. నమస్కారం మాస్టర్ సివివి అంటాం కదండి. ఉచ్చరించి నమస్కరించుకొని ఆ తర్వాత ఏం చేయాలండి? ఆత్మసమర్పణ చేయవలెను. దీనికి అనుకూలమైన కాలము ఉదయము 6 గంటలు, సాయంకాలము 6 గంటలు. దీనివలన శరీరమను యంత్రమును, ప్రాణశక్తిని, మనస్సు అను ప్రజ్ఞను నడిపించుచున్న చైతన్యము పనిచేయుట మొదలుపెట్టి శరీరములోని వ్యూహములను క్రమబద్ధముగా మేల్కొల్పును. అందు శారీరక మానసికాదులైన రుగ్మతలు, అసంపూర్ణతలు క్రమముగా తొలగిపోవును. ఇద్దరిలో పనిచేయుచున్న వేరువేరు ప్రజ్ఞలలో చైతన్యము ఒక్కటై పనిచేయించును. ఇట్లెందరిలోనైనను ఒకే చైతన్యము పనిచేయించుట జరుగును.
క్రమముగా భూగోళమున పనిచేయుచున్న గ్రహ చైతన్యముతో మానవుల చైతన్యము శృతి గలుపును. అట్లే సౌర కుటుంబము యొక్క చైతన్యముతో కలిసి పనిచేయుచు పరబ్రహ్మ చైతన్యమై వర్తించును. బాగుందండి. ఇక్కడ ఏమంటున్నారంటే ఉదయం సాయంకాలము సరిగ్గా 6 గంటలకి ప్రేయర్ చేసుకోండి అన్నారు. ఏమయ్యా బాగుంది, ఇట్లా ప్రేయర్ చేస్తే ఏమొస్తుంది అంటే కనుక మనలో చైతన్యము పనిచేయుట మొదలు పెడుతుంది అన్నారండి. ఆ తర్వాత ఇద్దరిలో పనిచేస్తున్నటువంటి వేరువేరు ప్రజ్ఞలలో ఉన్నటువంటి చైతన్యం ఏమవుతుంది, ఒకటవుతుంది. అట్లా ఒకటి అయి పని చేయించటం జరుగుతుంది. అలా అందరిలో ఉన్న చైతన్యము పని చేయించటం జరుగుతుంది. క్రమంగా ఏమవుతుందంటే ఈ మానవుల చైతన్యము భూగోళమున పనిచేయుచున్న గ్రహ చైతన్యముతో శృతి గలుపుతుంది. అంటే అలైన్మెంట్ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, సౌర కుటుంబం యొక్క చైతన్యముతో కలిసి పనిచేయుచు పరబ్రహ్మ చైతన్యమై వర్తించును అన్నారు. అదిగోండి క్రమక్రమంగా ఇవన్నీ జరుగుతాయి. ఈ చైతన్యమునే కుండలిని అని వ్యవహరింతురు. ఈ సాధన వలన భౌతిక జీవనములోని అసంపూర్ణతలు తొలగి వ్యాధి జరామరణములకు అతీతుడుగా వ్యక్తి జీవించుచు తనకు తగిన పరిపూర్ణమైన భౌతిక దేహములను కల్పించుకొనుచుండును. ఏమవుతుందండి ఈ సాధన వల్ల అంటే ఈ భౌతిక జీవితములోని అసంపూర్ణతలు తొలగుతాయి. అలాగే వ్యాధి అంటే రోగము, జరామరణములు వీటికి అతీతంగా వ్యక్తి జీవిస్తూ ఉంటాడట. ఈ సాధనలో స్నానము, శుచిత్వము, ఆహార నియమములు మున్నగు అంశములను ఎవరికి వారే అప్పుడున్న దేహస్థితిని బట్టి నిర్ణయించుకొని పాటించుకొనుచుండవలెను. అంటే ఏమండి మడితో చేయాలా, లేకపోతే ఇంకేవో మనం అడుగుతుంటాం, నాకు ఆరోగ్యం బాగుండలేదండి అయినా స్నానం చేసి ప్రార్థన చేయాలా, ఏవో రకరకాల ప్రశ్నలు ఉంటాయి. అయ్యా ఇవన్నీ శుచి శుభ్రం పాటించాలి, మంచిదే. కానీ అప్పుడున్న దేహ పరిస్థితిని బట్టి నిర్ణయించుకొని పాటించుకొనుచుండవలెను అన్నారు. అంతేగాని తల స్నానం చేసి కూర్చోవాలి, అట్లా కూర్చోంది అపచారం, ఇవేవి ఉండవండి. ఇక్కడ మన ఆరోగ్య స్థితిని బట్టి శుచి శుభ్రత పాటించాలి. స్నానము, శుచిత్వము, ఆహార నియమాలు అవన్నీ పాటించాల్సిందే. కానీ జాగ్రత్తగా మన దేహస్థితి ఆరోగ్యాన్ని చూసుకొని పాటించుకోవచ్చు, ఇక్కడ ఏం పర్వాలేదు అంటున్నారు. నియమములను గురువులు నిబంధించుట ఉండదు. ఎవడెంత సంస్కరించుకొనునో వాడంతగా దివ్య చైతన్యమున వసించును. వివాహము, సంతతి, నియమబద్ధమైన గృహస్థ ధర్మము ఈ మార్గమున పాటించి తీరవలెను. ఆకలి దప్పులను మలమూత్రములను నిర్బంధించుట ఎట్టిదో దాంపత్య జీవితము మానుట కూడా అట్టిదే. ఏమండి బ్రహ్మచారులే రావాలా అంటే కాదయ్యా, ఇక్కడ చెప్తూ ఉన్నారు. వివాహము, సంతతి, నియమబద్ధమైన గృహస్థ ధర్మము ఈ మార్గమును పాటించి తీరాలి. ఎందుకంటే దాంపత్య జీవితము దీన్ని కూడా నిర్బంధించడం అనేటువంటిది జరగకూడదు. నియమములు ప్రకృతి ధర్మములను అనుసరించి ఉండవలెను. ధ్యానము చేయనప్పుడు కనులు మూసి మనస్సును గురువునకు అర్పింపవలెను. అట్టి స్థితిలోనే దినచర్య కూడా సాగవలెను. అంటే ఆ ధ్యానం చేసేటప్పుడేనా అండి, మిగతా రోజు అంటే రోజులో మిగతా సమయంలో ఎలా ఉండాలి అంటే కనుక అట్టి స్థితిలోనే దినచర్య కూడా సాగవలేను. ఎట్టి స్థితి అండి, గురువునకు అర్పించాలి మనస్సును. ఆ స్థితిలోనే మిగతా దినచర్య కూడా సాగాలి. దీనులకు సేవ చేయుట, ఇతరులకు దినచర్యలో కార్యరూపమున సహాయపడుట, వీటి మూలమున మాత్రమే ఇందలి అభివృద్ధి కలుగును. మనస్సును కేంద్రీకరించుట, ఒక మంత్రముపై కానీ ఒక దేవతా రూపముపై కానీ మనస్సును బిగింప ప్రయత్నించుట చేయరాదు. మనస్సెట్లు పోవుచున్నను దానిని గమనించుచుండవలెను. అంటే మనస్సుని ఏదో అదుపులో పెడదాం, మనస్సుని తొక్కి పెడదాం, ఇట్లాంటివి కుదరవండి. దాన్ని వదిలేయాలి. మనస్సు ఎట్లు పోవుచున్నను దానిని గమనించుచుండవలెను. వదిలేయాలి, కానీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. మాటి మాటికి జగద్వ్యూహమందలి గురుమూర్తుని స్మరించుటలో మాత్రమే మనస్సును మరల్చవలెను గాని కేంద్రీకరించుట, బిగించుట, ఘర్షణ చేయుట పనికిరాదు.
గ్రంథములను, మంత్రములను, పవిత్ర గ్రంథములను, స్తోత్రములను, దేవతామూర్తులను మాస్టర్ గారి యందే దర్శనము చేసి సాధన చేయవలెను. ఇక్కడ మాస్టర్ గారి యందే అంటే మాస్టర్ సివివి గారి యందే వీటిని అన్నిటినీ కూడా దర్శనము చేసి సాధన చేయవలెను. తీరుబడి లేని దినచర్య కలవారు కూడా తమ సర్వస్వము వారి యందు దర్శించుచు సిద్ధి పొందవచ్చును. ఇదియే మాస్టరు గారి యోగ సాధన సారాంశము అంటూ చక్కగా వివరించారండి మనకు. స్వస్తి వాసుదేవ.